సో మరి ఈ అమ్మవారి ప్రసాదంగా బలి ఇచ్చిన తర్వాత అయినా సరే ప్రసాదంగా స్వీకరించిన అంటే మామూలుగా బయట ఏంటంటే మనం బయట వెళ్ళే టెంపుల్స్లో ఏదైనా బలి ఇచ్చిన తర్వాత వండుకొని తినేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ వెళ్ళి అమ్మవారికి పూజ ఏం చెయ్యరు, ఇక మళ్ళీ స్నానం చేస్తేనే అవుతుంది. మరి ఇక్కడ పూజ డైరెక్ట్ మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ తిన్న తర్వాత అలాగే చేస్తారు. మీరు చేసుకోవచ్చు, ఇక్కడ అంటుముట్టు ఏం లేదు. తంత్రంలో ఇలాంటి అంటుముట్టు ఏమి ఉండదు. సో మళ్ళీ డైరెక్ట్ వెళ్ళి చేసుకోవచ్చు. నాన్ వెజ్ తిన్నా కూడా మీరు వెళ్ళి సాయంత్రం వెళ్ళి మళ్ళీ పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు భోగ్ ప్రసాదంగా ఇస్తారు మధ్యాహ్నం 1:30 ఆ టైంలో భోగ్ ఉంటుంది, 1:30-2 గంటలకి. ఓకే, మీరు అది ప్రసాదానికి తీసుకుని అట్లాగే చేయగడుకుని దర్శనానికి వెళ్ళిపోతారు కదా. ఇట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట, ఎక్కడ చూడం ఇలాంటివి. అవును, కామాఖ్యలోనే కొన్ని ఇవి ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. ఓకే, సో దాని ప్రకారం అక్కడ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నారు సార్? శక్తిపీఠాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకా 3-4 మిగిలి ఉంటాయి. అష్టాదశ శక్తిపీఠాలు. ఓకే, సో ఈ మీరు చూసినటువంటి ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఇంకా 2 ఏమో ఉన్నాయన్నారు పెండింగ్. బట్ సో చూసినటువంటి శక్తిపీఠాల్లో మీకు చాలా డిఫరెంట్ గా అనిపించినటువంటి శక్తిపీఠం? డిఫరెంట్ అంటే కామాఖ్య అమ్మవారి. మిగతా అన్ని వెరీ నార్మల్ అంటారు? నార్మల్. నార్మల్ ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదివరకు ఆల్మోస్ట్ ప్రతి శక్తిపీఠంలో కూడా బలి జరిగేది. బలి లేకుండా శక్తిపీఠం లేదు. ఆది శంకరాచార్యులు వారు ఏమన్నారంటే మనం కొంచెం కొత్త యుగంలోకి వెళ్తున్నాము, ఈ బలి అనే సాంప్రదాయాన్ని మనం వదిలేసేయాలి అని చెప్పేసి ఆయన బయలుదేరారు. అన్ని శక్తిపీఠాలకి బయలుదేరి వెళ్తూ అన్ని చోట్ల బలి బ్యాన్ చేసుకుంటూ వెళ్ళారు. శ్రీచక్రం స్థాపించేసి శ్రీచక్రం అన్ని కాపాడుతుంది కాబట్టి బలి ఇయ్యని అవసరం లేదని చెప్పి ఈవెన్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర కూడా బలి జరిగేది. ప్రతి శక్తిపీఠంలో ఇదే అని కాదు, 18 శక్తిపీఠాల్లో కూడా బలి అనేది జరిగేది. ఆది శంకరాచార్య వాళ్ళు అన్ని చోట్ల బలి బ్యాన్ చేసుకుంటూ వెళ్ళారు. కామాఖ్య వెళ్ళారు. కామాఖ్య వెళ్ళిన తర్వాత అక్కడ పండితులు చెప్పారు, అయ్యా ఇది ట్రైబల్స్ చేసే ఒక ఆచారం, ఇది ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతంగా ఉన్నారు, బలి చేయకుండా ఇక్కడ మనం పూజలు చేయలేము అని వాళ్ళు చెప్పారు. నేను వినలేదు, నేను చేసి చూపిస్తాను మీకు అని చెప్పేసి హోమం మొదలుపెట్టారు. హోమం మొదలుపెట్టి హోమం చేస్తున్నారు, బలి ఎట్లాంటిది లేకుండా. హోమం చివరికి వస్తుంది, అప్పుడు ఒక పొట్టేలు దాని అంతటా అదిగా అందరిని తోసుకుంటూ వెళ్ళిపోయి హోమంలో దూకేసింది. దాంతో హతాశులు అయిపోయారు ఆది శంకరాచార్యుల వారు. అమ్మవారే పిలిపించుకున్నారు, బలిహారం కావాలి అమ్మవారు, కాబట్టి ఇక్కడ బ్యాన్ చేయొద్దు, నిరంతరం బలి జరగాలి, ఎందుకంటే అమ్మవారిని కంట్రోల్ చేయాలి. అమ్మవారిని అంటే ఈ శక్తుల్ని కంట్రోల్ చేయాలి. ఆ దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒకరోజు బలిహారం ఇవ్వకపోయినా శక్తి వచ్చేసి ఊరి మీద పడతాయి, దేశం మీద పడతాయి, అరాచకం వస్తుంది, కాబట్టి ఇక్కడ బలి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఒక్క చోట మాత్రమే, ఇక దేశంలో ఎక్కడ కూడా అఫీషియల్ గా బలి అనేది లేదు. అనఫిషియల్ గా అన్ని చోట్ల చాలా చోట్ల ఇస్తున్నారు, అది అనఫిషియల్. గుళ్ళో ఇవ్వరు, ఎక్కడో బలి ఇచ్చేసి అక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అఫీషియల్ గా ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, సెలబ్రిటీస్ ఎవరైనా సరే అఫీషియల్ గా బలి ఇచ్చే ఒకే ఒక్క ప్రదేశం కామాఖ్య. అంటే ఇక్కడ బలి అనేది కోరిక కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత బలి ఇస్తాను అని మొక్కుకోవాలా, లేదంటే వెళ్ళటంతోనే దర్శనం తర్వాత డైరెక్ట్ బలి ఇవ్వచ్చు అంటారా? మంచి ప్రశ్న అడిగారు. మామూలుగా దక్షిణాచారంలో మనం చేసే పూజలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మొక్కుకుంటాం. అవును, మొక్కుకుని కోరిక కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి మొక్కు తీర్చుకుంటాం. ఇక్కడ అట్లా కాదు. అమ్మవారికి ఈ తాంత్రికంలో ముఖ్యంగా ఈ కామాఖ్యలు ఫస్ట్ మనం బలి ఇచ్చేస్తాం. అమ్మ ఇదిగో నీకు ఇచ్చాను, నువ్వు నాకు ఇవ్వు, సో అయిపోయింది, నాకు మళ్ళీ వస్తాను అనేది ఏమి ఉండదు, లేదు. అందుకే రిజల్ట్ ఫాస్ట్ గా ఉంటుంది. రాగానే బలి ఇచ్చేస్తారు ఫస్ట్ దర్శనంలోనే. వెళ్ళగానే మనం దర్శనం చేసుకుని బలి ఇచ్చేసి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని అమ్మ నీకు ఇచ్చా, నాకు ఇచ్చే అంట. అందుకే రిజల్ట్ మీకు ఫాస్ట్ గా వస్తుంది. సో దశమహావిద్యలు ఎవరికి చేసినా కూడా అంతే అనమాట. ఫస్ట్ మొక్కుకుని చేసే విధానం అనేది తాంత్రికంలోనే ఉండదు. అసలు తంత్రంలో ఫస్ట్ మొక్కు తీర్చుకోవటం అనేది ఉండదు. సో ఇందులో ఫస్ట్ ఇవ్వటమే బలి ప్రధానం అన్నమాట. బలి ప్రధానం. అది మీ ఇష్టం. ఏకబలి ఇచ్చుకుంటారు. ఏకబలి అంటే 2 పావురాలు, జంట పావురాలు ఇస్తారు. ఏకబలి అంటే
లేదు నాకు రక్తం ఇచ్చే బలి నాకు ఇష్టం లేదు అనుకుంటే గుమ్మడికాయ చెరుకు గడితోటి సాత్విక బలి ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అనేది మన మీద డిపెండ్. అంతే, మీ మీద డిపెండెంట్. సపోజ్ నేను ఒక జంతు ప్రేమికుని, నేను వెజిటేరియన్, నాకు ఇష్టం లేదు ఓకే జంతు బలి ఇవ్వటం. సో చెరుకు గడ గుమ్మడికాయ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక గుమ్మడికాయ కూడా ఈక్వల్ టు బలి, జంతు బలి. జంతు బలి. లేదు పంచి బలి, దున్నపోతు బలి ఇవ్వాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. ఓకే, అక్కడ అంటే మనకు అక్కడ అవైలబుల్ గా ఉంటాయా తీసుకోవడానికి? అవైలబుల్ గా ఉంటాయి. అంటే దానికి కూడా ప్రత్యేకంగా పెంచుతారు దున్నపోతు, బలి కోసమే పెంచుతారు. ఏది దున్నపోతు అంటే అది పనికిరాదు. దాని చెవులు ఇంత, దాని చెవులు మెజర్మెంట్ ఉంటుంది, దాని కొమ్ములు ఇట్లా ఉండాలి, దాని హైట్ ఇట్లా ఉండాలి, దాని కలర్ ఇట్లా ఉండాలి. అంటే బలి ఇవ్వాలంటే ఆ మెజర్మెంట్స్ త్రూ తీసుకొని బలి ఇవ్వాలి. ఓకే, అందుకే అంత కాస్ట్లీ. దున్నపోతులు మామూలుగా మనకి ఇక్కడ 10,000 20,000 దొరుకుతాయి. అక్కడ ఒక దున్నపోతు కనీసం అంటే 50,000 నుంచి 70,000 రూపాయలు ఉంటుంది. ఓ మై గాడ్. ఎందుకంటే కావాల్సిన స్పెసిఫికేషన్స్ లో అది దొరకాలి. మళ్ళీ దానికి ఎట్లాంటి జబ్బులు ఉండకూడదు మళ్ళీ ఇచ్చే టైం. ఓకే, సో అలాంటి దున్నపోతు, అలాంటి మేకలు, అలాంటి పొట్టేలు తీసుకొచ్చి పండిస్తారు. ఆ పొట్టేలు కూడా ప్రత్యేకంగా పెంచుతారు, ఇంత ఉంటాయి పొట్టేలు. అంటే మనకి ఇక్కడ బయట ఉండే పొట్టేలు కాదండి? కాదు, అవి స్పెషల్ గా పెంచుతారు. ఓకే, ఆ పొట్టేలు కూడా కొంతమంది బలి ఇయ్యటం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. పావురాలు బలి ఇయ్యటం ఇష్టం లేదు, అమ్మవారికి చూపించేసి దానికి కుంకుమ బొట్టు పెట్టేసి వదిలేస్తారు అమ్మవారి పేరు మీద. అమ్మవారి పేరు మీద అవి బయట తిరుగుతూ ఉంటాయి. మీకు కామాఖ్య వచ్చారంటే కామాఖ్య గుడి చుట్టూ పావురాలు కనిపిస్తాయి. ఓకే, బలి ఇవ్వకుండా అలా వదిలేస్తారు. బలి ఇవ్వకుండా వదిలేస్తారు, వాళ్ళకి బలి ఇవ్వటం ఇష్టం లేదు కాబట్టి. అట్లే మేకపోతులు కూడా అమ్మ తీసుకెళ్లి అమ్మవారి గర్భగుడికి తీసుకెళ్లి అమ్మవారికి చూపించేసి అమ్మ నీదే అని చెప్పేసి తీసుకొచ్చి బయట వదిలేస్తారు బొట్టు పెట్టేసి. ఓకే, అవి మీకు మనకు కుక్క పిల్లలు ఎట్లా తిరుగుతుంటే ఈ పొట్టేళ్ళు మీకు కామాఖ్యలో ఎక్కడ పడినా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎవరు దాన్ని పట్టుకుని తీసుకెళ్లి కోసుకుని తింటాం అనేది ఉండదు. ఇంకా అంటే ఎలా తెలుస్తుంది మనం దాన్ని వదిలాము అనేది? ఎలా బయట ఫ్రీగా తిరుగుతుంది, కట్టేయకుండా. ఓకే, దాని తాడుతో కట్టేసి ఉంటే బలి ఇవ్వటానికి కట్టేసినట్టు. కట్టేయకుండా బయట ఫ్రీగా వదిలేస్తే ఇక అమ్మవారికి పేరు మీద వదిలినట్టు, అమ్మవారి పేరు మీద వదిలినట్టే. దాన్ని ఎవరు ముట్టుకోరు. ఇక మళ్ళీ వేరే వారు తీసుకెళ్లి దాన్ని మళ్ళీ అమ్మవారికి ఇవ్వటము, లేకపోతే దాన్ని తీసుకెళ్లి కోసుకు తింటము, ఇలాంటివి చేయరు. ఓకే ఓకే, సో అలా జరుగుతుంది. సో అలా ఏకబలి కూడా ఇచ్చుకోవచ్చు. కేవలం పావురాలు ఇచ్చుకోవచ్చు, తక్కువ ఖర్చులో అయిపోతుంది. లేదంటే ఓన్లీ పొట్టేలు ఇచ్చుకోవచ్చు, లేదంటే పంచబలి దున్నపోతూ బలి ఇచ్చుకోవచ్చు. ఇది కామాఖ్య అమ్మవారి దగ్గరే కాదు, దశమహావిద్యాల దగ్గర అందరి దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్క దేవత ముందు కూడా మీకు బలిపీఠం ఉంటుంది. మీరు కాళీమాత దగ్గరికి వెళ్ళండి, చిన్నమాస్తా దేవికి వెళ్ళండి, భువనేశ్వర్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి పనికి కామాఖ్య అమ్మవారు కాదు కదా. దశమహావిద్యలు అంటే దశమహావిద్యలు 10 మంది విద్యలు 10 రకాల సమస్యలకి అధిపతులు కాబట్టి మన సమస్యను బట్టి మనం బలించుకోవాలి తప్పితే అన్నిటికీ ఒకటే ఇదన్నట్టుగా కామాఖ్య దేవికి బలి అనేది కాదు. కామాఖ్య దేవికి బలి ఇచ్చుకుంటే అన్ని సర్వరోగ నివారణ అఫ్ కోర్స్, కానీ పర్టికులర్గా పలానా సమస్యకి మనకి కావాలంటే దశమహావిద్యల్లో ఎవరెవరు సూట్ అవుతారో గురువు ఉంటారు. ఈ తాంత్రిక పద్ధతిలో పూజలు చేయించుకోవాలంటే కంపల్సరీగా గురువు ద్వారా వెళ్ళాలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చాలా మంది డైరెక్ట్ వచ్చేసి బలి చేసుకుని వెళ్ళిపోయి మా పనులు కాలేదని చెప్పి ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. తాంత్రిక పద్ధతుల్లో మీరు బలి ఇచ్చుకోవాలి, పూజలు చేసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఒక గురువు ద్వారా వెళ్ళండి. నేను అందరికీ అదే చెప్తున్నా, తాంత్రిక పద్ధతిలో చేసుకునే వాళ్ళు ఎక్కడ కూడా సొంతంగా చేసుకోవద్దు. దానివల్ల రిజల్ట్ అంతగా రాదు. ఒక 10% రావచ్చేమో కానీ పూర్తి రిజల్ట్ అయితే రాదు. తప్పనిసరిగా చిన్న గురువు పెద్ద గురువు ఒక గురువుని పట్టుకొని అక్కడ పూజ చేసుకుంటే ఏమవుతుంది, పండితులు చేస్తారు. మీరు 5,000 10,000 50,000 గురువుకి ఆయనకి ఇచ్చారు, ఆయన పూజ చేస్తారు, పంపించేస్తారు, అయిపోయింది. ఆ గంట సేపు మీకు ఆయనకి రిలేషన్, తర్వాత ఆయనకి మీకు సంబంధం ఉండదు. అదే ఒక గురువుని పెట్టుకుని మీరు చేయించుకుంటే ఏంటంటే ఆ గురువు అసలు మీకు ఆ సమస్య ఎందుకు వచ్చింది, మూలాలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మూలాలు వెతుకుతారు. అసలు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, దానికి పరిష్కారం ఏంటి, ఆ పరిష్కారానికి ఏమేమి చేయాలి, ఆయన ఏం చేయాలి, గురువు ఏం చేయాలి, మీరేం చేయాలి, ఒక అనాలిసిస్ చేస్తారు. డయాగ్నోసిస్, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ప్రతి జబ్బుకి ఒకే టాబ్లెట్ ఇస్తే సరిపోదు కదా. ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయాలి, డయాగ్నోస్ చేయాలి, ఆ జబ్బు ఎందుకు వచ్చిందో చూడాలి. వచ్చిన తర్వాత ఆ జబ్బుని బట్టి ఏ స్పెషలిస్ట్ పనికి వస్తాడు,
కార్డియాలజిస్టా లేకపోతే డయాబెటాలజిస్టా లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టా అనేది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా అంతే అనమాట. సమస్య ఏంటి అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత గురువు ఆ సమస్యకి దశమహావిద్యల్లో ఏ విద్య దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి పూజ చేసుకో అనేది గురువు డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసిన తర్వాత ఆయన 24 గంటలు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. అవసరమైతే మీకు మంత్రోపదేశం చేస్తాడు. ఓకే. మీరు కూడా చేయాల్సి ఉంటుంది, గురువు కూడా చేస్తాడు. ఇట్లా 21 days కావచ్చు, 41 days కావచ్చు, 90 days కావచ్చు, ఆయన సపోర్ట్గా ఉంటాడు. ఓకే. ఓకే. సో తాంత్రికంగా చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నేరుగా చేసుకోవచ్చు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది ఏంటంటే అందరూ యూట్యూబ్లో మంత్రాలు నేర్చుకుని చదివేస్తున్నారు. అది కొంతవరకు ఇది బీజాక్షరాలు లేని మంత్రాల వరకు ఓకే, బీజ మంత్రం కాకపోతే ఓకే, లేదంటే మాత్రం అది దానివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. ఓకే. మూల మంత్రం అనుకోండి, కామాఖ్య వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి జగన్మాత యోనిముద్రే నమోస్తుతే, ఇది మూల మంత్రం. ఇది ఎవరైనా చదువుకోవచ్చు, మూల మంత్రం ఎవరైనా చదువుకోవచ్చు, దానివల్ల నష్టం లేదు. ఈ మధ్య ఏం జరిగిందంటే ఇప్పుడు ట్రెండ్ అట్లా వస్తుంది, గురువుల దాకా ఏం వెళ్తాంలే, యూట్యూబ్లో ఆయన చెప్పేశాడు కదా, ఎవరో కొంతమంది ఉన్నారు బీజ మంత్రాలు కూడా చెప్పేస్తున్నారు. ఓం హ్రీం ఇలాంటివి బీజ మంత్రాలు, క్లీం క్లీం కామాఖ్య క్లీం క్లీం ఇలాంటివన్నీ మూల మంత్రం గురువు సపోర్ట్ లేకుండా చేయకూడదు. బీజ మంత్రం గురువు లేకుండా చేస్తే దానివల్ల ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని తట్టుకోలేరు. పాజిటివ్ ఒకసారి మన అదృష్టం బాగుంటే రావచ్చు, కానీ అది చాలా డేంజరస్. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే మూల మంత్రం సొంతగా చదువుకోండి, ఇబ్బంది లేదు. బీజ మంత్రం మాత్రం ఒక గురువు ద్వారా మంత్రం తీసుకుని మాత్రమే చదవండి, దానివల్ల రిజల్ట్ వస్తుంది. లేకపోతే అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అంటే తట్టుకోలేము. ఓకే. సో మరి కామాఖ్య అనగానే దశమహావిద్యలకి ప్రతీతి అని అంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్టోరీ అంతా కూడా సో తాంత్రికంగా ఉన్నటువంటి విషయాలు. సో ఇక్కడ ఎస్పెషల్గా కామాఖ్య అమ్మవారి దగ్గరలో దశమహావిద్యలో ఏ అమ్మవారి ఆరాధన చేస్తారు, అంటే ఏ సమస్యకి ఏ అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది? అయితే చాలామంది అడిగేది ఏంటంటే దశమ విద్యలు మాకు కామాఖ్య అమ్మవారు బయట 7-8 మంది కనిపిస్తున్నారు అంటారు. యాక్చువల్గా 10 మంది దశమహావిద్యల్లో 3 దశమహావిద్యలు లోపలే ఉంటారు. కామాఖ్య అమ్మవారు మాతంగి, తర్వాత అమ్మవారి టెంపుల్ గర్భగుడిలోనే ఉంటారు. త్రిపుర సుందరి, మాతంగి, కామాఖ్య 3 లోపల ఉంటారు. మిగతా 7 మంది దశమహావిద్యలు బయట ఉంటారు. అంటే బయట మనకి విగ్రహ రూపంలో కనిపిస్తారా? ప్రతి ఒక్కరికి ఆలయం ఉంటుంది. గుడి నుంచి బయటికి రాగానే మెట్లకి కొంచెం కిందికి రాగానే లెఫ్ట్ సైడ్ తారామాత ఉంటారు. తారామాతను దాటి కొంచెం ముందుకు రాగానే కాళీ ఉంటారు. కాళీ దాటి కొంచెం కిందికి వెళ్ళగానే చిన్న మస్తాదే ఉంటారు. అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్తే బగలాముఖి అమ్మవారు ఉంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం కొంచెం కొండపైకి వెళ్తే భువనేశ్వరిదేవి ఉంటారు. మళ్ళీ ఇటువైపు వస్తే మనకి ధూమావతి అమ్మవారు ఉంటారు. గుడికి రైట్ సైడ్లో కొంచెం మెట్లు దిగితే బాగా కిందకి వెళ్తే భైరవిదేవి ఉంటారు. 7 మంది దశమహావిద్యలు అక్కడే ఉంటారు. ఓకే. అంతరాలయంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిపుర సుందరి, కామాఖ్య అమ్మవారు, మాతంగి 3, బయట 7, లోపల 3. మరి లోపల అమ్మవారితో పాటు వీరిద్దరిని కూడా దర్శనం చేసుకునే అవకాశం? అప్పుడే దర్శనం అయిపోద్ది. ఫస్ట్ అమ్మవారిని కామాఖ్య అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకుంటాం. అమ్మవారి గుర్తు పెట్టుకుని అందరూ కూడా అక్కడ చాలా టైం చాలా తక్కువ ఉంటుంది, 30 seconds కూడా ఉంచారు మనల్ని అక్కడ. కాబట్టి అమ్మవారిని ముట్టుకోవచ్చు మీరు చక్కగా, చేత్తో స్పర్శ దర్శనం చేసుకుని ఆ నీళ్లు తాగండి. నెత్తిని చల్లుకోకూడదు, పవిత్ర జలం అది దొరకటమే కష్టం. చక్కగా సంకల్పం చెప్పుకొని 10-20 seconds లోనే సంకల్పం చెప్పుకొని ఆ నీళ్ళు తాగండి. మిగతా అమ్మవారి దగ్గర నీళ్ళు తాగొద్దు, నెత్తిని చల్లుకోవాలి. ఇదొకటి మెయిన్ పాయింట్. మిగతావన్నీ తాగటానికి కాదు, అవి నెత్తిని చల్లుకోవటానికి. అమ్మవారిని ముట్టుకుని నీళ్ళు నెత్తిని చల్లుకోండి, అంతేగాని అవి తాగొద్దు. ఈ అమ్మవారి నీళ్ళు మాత్రమే మనం తాగొచ్చు. కామాఖ్య అమ్మవారి మాత్రమే తాగాలి. ఓకే సార్. సో కామాఖ్యకి సంబంధించి చాలా పెద్ద టాపిక్ సబ్జెక్ట్ ఇది, చాలా ఉంది. చాలా